నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈరోజు మనం వెరీ రిచ్ ఆర్ వెరీ అగ్రెసివ్ క్యాన్సర్ గురించి మాట్లాడతాం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. సో ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అన్న వెంటనే చాలామందికి మెయిన్గా గుర్తొచ్చేది స్టీవ్ జాబ్స్. ఈ స్టీవ్ జాబ్స్ అనే ఆయన యాపిల్ CEO. హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ అట్ హిస్ డిస్పోజల్. డబ్బులు ఉన్నాయి, బెస్ట్ కేర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తే చాలా వితిన్ ఫ్యూ లెస్ దాన్ అన్ ఇయర్ హీ పాస్డ్ అవే. సో ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది కొంచెం అగ్రెసివ్ క్యాన్సర్. దీంతో ప్రాబ్లం ఏంటి, దీన్ని ఎలా ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అనేది డిస్కస్ చేద్దాం. సో ప్యాంక్రియాస్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చాలామందికి తెలియదు. ప్యాంక్రియాస్ అంటే ఒక హాకీ స్టిక్ షేప్డ్, అంటే దానికి ఒక తల ఉంటుంది, ఒక నెక్, బాడీ, టెయిల్. సో ఒక హాకీ స్టిక్ షేప్లో ఒక ఆర్గన్. ఆ ఆర్గన్ ఎక్కడ మీకు స్టమక్ ఉంటుంది, స్టమక్ వెనక ఉంటుంది అనమాట. సో వెనక ఉండడం వల్ల దీని పని ఏంటి, దీని పని చాలా ఇంపార్టెంట్. బాడీలో షుగర్ అనేది బాడీలో ఇన్సులిన్ రెగ్యులేట్ చేసి షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది అండ్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఆర్గన్ అనేది చాలా ఇంపార్టెంట్ పని చేస్తుంది. కానీ దీనిని అర్లీగా తెలుసుకోవడానికి క్యాన్సర్ వచ్చిందంటే ఎక్కడైనా రావచ్చు. నేను ఇందాక చాలా పార్ట్స్ ఉన్నాయంటే హెడ్లో రావచ్చు, నెక్లో రావచ్చు, బాడీలో రావచ్చు, టెయిల్లో రావచ్చు. ఎక్కడ వస్తుంది అనే దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. ఈ హెడ్ పార్ట్లో వచ్చింది అనుకోండి, ఏం జరిగిద్ది అంటే దాని నుంచి మీకు బైల్ డక్ట్ అని వస్తుంది. అంటే లివర్లోంచి ఆ చెడు అంతా బైల్ ద్వారా బాడీలోకి ఎక్స్క్రీట్ అయిపోతుంది. అది మోషన్లోకి వెళ్తుంది, మోషన్ నుంచి బాడీకి వెళ్తుంది. ఇది ఏంటంటే ఈ దారిలో ప్యాంక్రియాటిక్ హెడ్లోంచి కూడా ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ రావడానికి ఒకటి ఉంటుంది అనమాట. ఇది కామన్ దారి ఉంటుంది. ఈ పాపిల్లా దగ్గర జనరల్గా క్యాన్సర్స్ హెడ్లో కానీ, డియోడినమ్ ఓపెనింగ్ దగ్గర కానీ, ఈ డక్ట్లో కానీ ఎక్కడైనా క్యాన్సర్ వస్తే పెరియాంపులరీ కార్సినోమాస్ అంటాం మేము వీటిని జనరల్గా చెప్పాలంటే ఇవి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్లో ఇవి ఒకటే కొంచెం బెటర్ క్యాన్సర్స్. ఎందుకు అంటే ఇట్లా సిమ్టమ్స్ తెలుస్తాయి, ఏం జరుగుతుంది అనేది పేషెంట్కి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? జాండిస్ అంటే పచ్చకామెర్లు, కళ్ళు పచ్చబడ్డం కానీ, యూరిన్లో బాగా హై కలర్ ఎల్లో కలర్ యూరిన్ రావడం కానీ అబ్స్ట్రక్టివ్ జాండిస్ అంటాం. దీంట్లో ఇంకా స్పెసిఫిక్ ఫీచర్స్ ఏంటి అంటే మీకు మోషన్ జిగురుగా ఉండడం కానీ, లేదంటే తెల్ల రంగులో, మామూలుగా ఎల్లో కలర్లో ఉంటుంది, వీళ్ళలో టిపికల్గా లైట్ కలర్లో ఉంటుందన్నమాట. ఆర్ దురద, ఒళ్ళంతా దురద పుడుతూ ఉంటుంది. సో ఇవన్నీ అబ్స్ట్రక్టివ్ జాండిస్ ఫీచర్స్. ఇవి జనరల్గా ఇలా డక్ట్ అబ్రూజ్ అయినా లేదంటే హెడ్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఇలాంటి ప్లేసెస్లో క్యాన్సర్ ఉన్నప్పుడు రావచ్చు. సో ఇలాంటిది ఏమైనా జరిగినప్పుడు మీరు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా సస్పెక్ట్ చేస్తూ దాని గురించి ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేయాలి. ఇంకా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా బాడీ పైన కానీ, నేను మిగతా చోట్ల అన్నాను కదా, ఇంకెక్కడైనా వచ్చింది అంటే దాన్ని ఎలా గుర్తుపట్టగలం అంటే దానికి అంత సిమ్టమ్స్ తెలియవు ముందే. ఆ గడ్డ కొంచెం బాగా పెరిగిపోయి కొన్నిసార్లు లివర్కి పాకి, కొన్నిసార్లు లంగ్స్కి, బోన్స్కి పాకిన తర్వాతే తెలుస్తుంది. సిమ్టమ్స్ అనేవి మిగతా వాటికి, ఇప్పుడు పేగు క్యాన్సర్ ఉంది, మోషన్లో రక్తం పడవచ్చు, లేదు స్టమక్ క్యాన్సర్ ఉంది, ఆహారం తింటుంటే వాంతులు అవ్వడం కానీ, ఇలా ఏవో ఒకటి కొంచెం అర్లీ స్టేజ్లో మనకి తెలియడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో కొంచెం అర్లీ స్టేజెస్లో తెలియడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. దానివల్లే మీకు అడ్వాన్స్డ్గా వస్తుంది. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి తగ్గుతున్నాయి. సో ఇంకేం తెలియచ్చు మీకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో అంటే నొప్పి, అబ్నార్మల్గా అప్పర్ అబ్డామెన్ పెయిన్. అంటే గ్యాస్ట్రైటిస్ వచ్చినప్పుడు మీకు ఈ పైన కడుపులో రిబ్స్ కింద ఎపిగాస్ట్రియం అంటాం మేము, అక్కడ పెయిన్ వస్తుందన్నమాట. ఆ పెయిన్ బ్యాక్కి, వెనక్కి కూడా రేడియేట్ అవుతుంది. మీరు స్పెసిఫిక్గా ఆల్కహాలిక్స్లో చూస్తే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఇలాంటిలో ప్యాంక్రియాస్ పెయిన్ టిపికల్గా ఎపిగాస్ట్రియంలో వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇలా అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో పెద్దగా వచ్చినప్పుడు అలాంటి ఇబ్బంది కూడా వస్తుంది, మీకు వెనక్కి వెళ్ళడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో చాలామంది బాగా బరువు తగ్గిపోయి, అంటే మీరు వాలంటరీగా బరువు తగ్గాలని ట్రై చేయరు కానీ బరువు తగ్గిపోతారు. ఆల్మోస్ట్ మీరు చూస్తే ఎవరైనా చూసిన వెంటనే ఏంటి ఇంత బరువు తగ్గావు అన్న ఆ రేంజ్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. అండ్ వీళ్ళకి ఆకలి కూడా బాగా తక్కువ ఉంటుంది, తినబుద్ధి కాదు, అసలు ఆకలే వేయదు. ఇలాంటివి కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క ఇండికేషన్స్. అండ్ కొత్తగా న్యూలీ ఆన్సెట్ డయాబెటీస్, కొత్తగా డయాబెటీస్ రావడం 40 years అబౌవ్, ఆర్ ఆల్రెడీ ఉన్న డయాబెటీస్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం. ఆ షుగర్ లెవెల్స్ మేనేజ్ చేయడానికి ఇదివరకు ఒక మెడిసిన్ వాడేవాళ్ళు, ఆ మెడిసిన్స్ పడట్లేదు, ఇంకా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. ఇలా న్యూలీ ఆన్సెట్, నేను ఇందాక ప్యాంక్రియాస్ పని షుగర్ మెయింటైన్ చేయడం కూడా అంటున్నాను కదా. సో ఎక్కడైనా వచ్చి దానికి ఏమైనా డ్యామేజ్ జరిగితే ఒక రకమైన క్యాన్సర్లో ఇలా షుగర్ రూపంలో కూడా ప్రజెంట్ అవుతుంది. ఇవి మెయిన్గా వేగ్ సిమ్టమ్స్. కొన్నిసార్లు వాంతులు అవ్వడం కానీ, నాసియా రావడం కానీ, ఆర్ క్యాన్సర్ ఇంకా ఎక్కువ అయితే దారి ఆ పేగు, నేను కడుపు వెనకనే ఉంటుందన్నాను కాబట్టి ఆ కడుపు మీద ఏమైనా ప్రెషర్ పడి దానికి కూడా స్ప్రెడ్ అయితే వాంతులు అవ్వడం కానీ, ఆహారం తినడానికి ఇబ్బంది అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్
అంత ఈజీ సిమ్టమ్స్తో గుర్తుపట్టలేరు జనరల్గా, అండర్స్ అంటిల్ ఈ అబ్స్ట్రక్టివ్ జాండిస్ అన్నాను కదండి, పసుకలవడం, వాళ్ళొక్కలే కొంచెం అర్లీగా ప్రజెంట్ అవుతారు. సో ఇలా మీకు ఈ సిమ్టమ్స్తో వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి అంటే మేము ఒక స్కానింగ్ చేయించుకుంటాం. జనరల్గా అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో ప్యాంక్రియాస్ కనిపించదు, చాలా కష్టపడి చూడాల్సి వస్తుంది. గ్యాస్ అబ్స్ట్రక్ట్ చేస్తుంది, స్టమక్ వెనుకుంటుంది అన్నాను కదా, స్టమక్లో ఫుడ్ ఉండడం వల్ల, గ్యాస్ ఉండడం వల్ల ఆ ఆర్గన్ని సరిగ్గా చూడలేము. అందుకని జనరల్గా ఇలా సస్పెక్ట్ చేసినప్పుడు సిటీ స్కాన్ అనేది చేయిస్తాం. ఆ సిటీ స్కాన్ కూడా ప్యాంక్రియాస్ కోసం అంటే ప్యాంక్రియాటిక్ ప్రోటోకాల్ అని చెప్పి దానికి స్పెసిఫిక్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక పర్టికులర్ ప్రోటోకాల్లో చేయాల్సి వస్తుంది. ఇలా చేసిన తర్వాత మనం క్యాన్సర్ అని సస్పెక్ట్ చేసిన తర్వాత బ్లడ్ మార్కర్స్ కూడా చేసుకుంటాం, కొన్ని CA19-9 అని, అలాంటి బ్లడ్ మార్కర్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతున్నాయా అని. అలాంటివి చూసుకున్నాక క్యాన్సర్ పరంగా ఆపరేషన్ చేయగలము అంటే ఇంకేం చేయము, లేదు ఆపరేషన్ చేయలేము అనుకోండి, అప్పుడు ముక్క పరీక్ష చేయించడం కానీ, లేదు జాండిస్ ఇందాకన్నా జాండిస్ చాలా ఎక్కువగా ఉంది, మనం ఆపరేషన్ చేయలేము, సో అలాంటప్పుడు ఆ జాండిస్కి బైపాస్ ERCP చేసి స్టెంటింగ్ పెట్టడం కానీ, లేదంటే కొన్నిసార్లు డైరెక్ట్గా లివర్ నుంచే ఏమైనా స్టెంట్స్ వేయడం కానీ, ఇవన్నీ మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది. దీని తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటే చాలా తక్కువ మందికి ఇలాంటి ఫెసిలిటీ ఉంటుంది, అలా ఉన్న వాళ్ళకి వెపిల్స్ ప్రొసీజర్ అనే సర్జరీ చేస్తాము, దాంట్లో మేజర్ సర్జరీ చేయగలిగితే చేస్తాము, లేదంటే ఏ పార్ట్లో వచ్చింది, ఏ రకమైన క్యాన్సర్ దాన్ని బట్టి కూడా కొన్నిసార్లు మొత్తం ప్యాంక్రియాస్ తీయడం కానీ, కొన్నిసార్లు ఓన్లీ డిజిటల్ ప్యాంక్రియాటెక్టమీ చేయడం కానీ, డిఫరెంట్ సర్జికల్ ప్రొసీజర్స్ అవైలబుల్ ఉంటాయి. దీని తర్వాత మెయిన్గా ప్యాంక్రియాస్లో ఏంటి అంటే కీమోథెరపీ. ఇప్పుడు ప్యాంక్రియాస్లో కూడా కొంచెం కీమోథెరపీలో కొత్త అడ్వాన్సెస్ వస్తున్నాయి, దాన్ని కొన్నిసార్లు న్యూ అడ్జువెంట్ అంటే ఆపరేషన్కి ముందు ఆపరేషన్ చేయలేము, మేజర్ వెజల్స్, అక్కడ చాలా ఇంపార్టెంట్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి దాని పక్కనే. ఆ బ్లడ్ వెజల్స్ చాలా ఇంపార్టెంట్ ఉండడం వల్ల ఏంటంటే క్యాన్సర్ కొంచెం స్ప్రెడ్ అయినా ఆ రక్తనాళాలకు వెళ్ళి అనుకోండి, మేము ఆపరేషన్ చేసి తీస్తే పేగులకి మొత్తం రక్తం సప్లై పోతుంది. సో అలాంటి ఆపరేషన్ చేయడం వల్ల మనం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అంటారు కదండి, అలాగా మొత్తం అంతా తీసేయగలుగుతాం, కానీ పేగులకి రక్తం సప్లై తీయకపోతే లైఫ్ అనేది ఉండదు. సో ఇలాంటి మేజర్ పార్ట్స్లో ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు కీమోథెరపీ ఇచ్చి దాన్ని మనం తగ్గించుకోవడానికి ట్రై చేయడం, దాని తర్వాత ఆపరేషన్ తర్వాత కీమోథెరపీ ఇవ్వడం, వెరీ రేర్లీ రేడియోథెరపీ కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో ఉంటాయి. సో ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మరి ఎవరికి వస్తుంది, ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా ఇలాంటి అంటే, జెనెటిక్గా మీకు ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఇదివరకు మీ ఫాదర్కి కానీ ఎవరికైనా ఉందంటే కొంచెం స్పెసిఫిక్గా జాగ్రత్తగా ఉంటారు. లేదు ఫ్యామిలీ హిస్టరీ లేదు, హై రిస్క్ ఆల్రెడీ జెనెటిక్ క్యాన్సర్స్, మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది, కొన్ని జెనెటిక్ కండిషన్స్లో కూడా వస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొత్త క్యాన్సర్ కింద ఏమీ రీజన్ లేకుండా కొత్తలాగా ఎవరికి అన్సస్పెక్టింగ్ స్టేబుల్ లైఫ్లో వచ్చి ఎక్కువ టైం ఇవ్వకుండా చాలా డిటోరియేట్ అవుతుంది. ఆల్మోస్ట్ మీకు స్టేజ్ 4లో అలా క్యాన్సర్లో తెలిసిందంటే లిటరలీ చెప్పాలంటే ఓన్లీ 6 months వరకు బతికే అవకాశం ఉంటుంది ఇప్పుడు. కానీ దాన్ని అర్లీగా ఐడెంటిఫై చేస్తే చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, దానివల్ల సర్వైవల్ అనేది 5 years వరకు పెంచుకోగలుగుతాం. ఆ అర్లీ ఐడెంటిఫికేషన్కి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా, మా ఫాదర్కి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది, మరి నేను ఏమైనా జాగ్రత్త పడచ్చా అంటే, స్పెసిఫిక్గా నెలకోసారి ఈ టెస్ట్ చేయించుకోండి, సంవత్సరానికి ఒకసారి స్కాన్ చేయించుకోండి. ఇప్పుడు మన రొమ్ము క్యాన్సర్ కానీ, లేదంటే కోలన్ క్యాన్సర్ కానీ స్క్రీనింగ్ మెథడ్స్ ఉంటాయి, సర్వైకల్ క్యాన్సర్ కానీ. అలా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి స్క్రీనింగ్ ప్రోటోకాల్ అంటూ ఏం లేదు. ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ కాషియస్నెస్. మీ బాడీకి ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తే మీరు దాన్ని ఇగ్నోర్ చేయకుండా చెప్పి దానికి స్పెసిఫిక్గా ట్రీట్ చేయించుకోవాలి. సో దానికి మించి ఇప్పుడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి ఏం చేయలేము, బట్ ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే అడిక్వేట్ ట్రీట్మెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి ఇంకేమైనా డిస్కస్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.